కానీ వాడు జేబులో చేయబెట్టుకొని తిరిగి సుఖంగా ఇంటికాడ కూర్చొని ఏసీ రూముల్లో ఉంటూ పైసలు మాత్రమే ఎత్తుకుంటున్నాడు. ఇది దుర్మార్గం. ఈ రకమైన వ్యక్తి గవర్నమెంట్ వ్యవస్థలో ఉండటానికి వీల్లేదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే భారత ప్రభుత్వం అనేది ఆదర్శమైన ఉద్యోగిగా ఉండాలి. ప్రభుత్వము ఆదర్శ ఉద్యోగిగా ఉండాలి. మిగతా ఉద్యోగులందరికీ కూడా కార్మికులతో వ్యవహారం ఎట్లుండాలంటే ప్రభుత్వం ఎట్లా చేస్తుందో గట్లా చేయాలని చెప్పేటట్టుగా ఉండాలి. అంత ఆదర్శంగా ప్రభుత్వం ఉండాలి. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను మనం నిరంతరం గుర్తు చేయవలసి రావటం కొంత సిగ్గుచేటే, కానీ దాన్ని మనం నిరంతరంగా గుర్తు చేయవలసిన అవసరం అయితే ఉంది. మనం చాలా ఈ విషయంతో పాటు ఉద్యోగ భద్రత ఊడబీకేటువంటి అవకాశం లేకుండా మనం కొంత రక్షణ, మూడవది చాలా కీలకమైంది మనకు కూడా కొంత ఇంక్రిమెంటు, ఇప్పుడు హెల్త్ కార్డు, ఇవి అన్నీ రావాలి.